భారతదేశ రాజకీయాల్లో ఒక పెను సంచలనం. మోడీ సర్కార్ 1972 తర్వాత మళ్ళీ ఇప్పుడే పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం. దీని గురించి సామాన్య ప్రజలు ఎవరు పానిక్ కావాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన పని అంతకంటే లేదు. ఇది కేవలం నల్లధనానికి సంబంధించి, దొంగ నోట్లకు సంబంధించి మాత్రమే చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో భారతదేశ ప్రభుత్వం, మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం. చాలామంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏమవుతుందంటే ఇలా డబ్బుల్ని ఇట్లా 500 రూపాయల నోట్లని 1000 రూపాయల నోట్లని పెట్టేసి పల్లీలు వేస్తున్నట్లుగా, ఏదో ఒక మేక ఉంటే ఆ మేక వచ్చి అందులో తింటున్నట్టుగా 500 నోట్లు వేసి అలాంటి పని చేయకండి. సామాన్యుల డబ్బుకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది కేవలం బంకర్లో ఉన్న డబ్బులు, కోట్లు వెనక దాచిపెట్టుకున్న డబ్బుల్లో బ్లాక్ మనీని తీసుకొచ్చే ఉద్దేశంతో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. మీ డబ్బులు ఎక్కడికి పోవు. మీ దగ్గర 500 రూపాయలు ఉన్నా సరే, 1000 రూపాయల నోట్లు ఉన్నా సరే అవి ఉంచుకోండి. రేపు 11 వరకు టైం ఉన్నది. 11 తేదీ తర్వాత కూడా 2017 మార్చ్ 31 వరకు ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ పర్టికులర్గా కొన్ని కేంద్రాల వద్ద ఈ 500 నోట్లు 1000 రూపాయల నోట్లు తీసుకువెళ్ళి మన ఐడి ప్రూఫ్తో ఉంటే వాటిని అధికారికంగా మార్చుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మనం కష్టపడి సంపాదించిన డబ్బుకి ఎలాంటి డోకా లేదు. దయచేసి ఇవాళ ఒక్కరోజు అంటే నిన్న ప్రకటించారు కాబట్టి, నిన్న అంటే 8వ తారీఖు, ఇవాళ 9వ తారీఖు నాడు కాబట్టి నవంబర్ 9 ఏటీఎం సెంటర్ దగ్గర రద్దీ ఎక్కువ ఉంటుంది, బ్యాంకుల దగ్గర రద్దీ ఎక్కువ ఉంటుంది, రైల్వే స్టేషన్ దగ్గర రద్దీ ఎక్కువ ఉంటుంది. సో ఒక భావోద్వేగానికి లోనైపోయినటువంటి వాళ్ళు ఈ ప్రెషర్ తట్టుకోలేక, వాళ్ళ బ్యాంక్స్ కూడా ఉండవు కాబట్టి ఎక్కువ 500 నోట్లు వచ్చేస్తుంటాయి కాబట్టి కొంచెం అధికారులు కానీ బ్యాంకు వాళ్ళు కానీ కాస్త సంయమనం పాటించమని చెప్తుంటారు. మనం ఖచ్చితంగా అది ఫాలో అవుదాం. సామాన్య డబ్బుకి ఎటువంటి ఢోకా మాత్రం లేదు అని యోయో టీవీ అనాలిసిస్ విభాగం నుంచి మీకు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాం.